హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేఖర్ మేడ్ ఫర్ యూ. ఈరోజు మనం సర్కిల్ని ఫుల్ సర్కిల్ని 12 పార్ట్స్గా డివైడ్ ఎలా చేస్తారో తెలుసుకుందాం. సర్కిల్ ఇంటూ 12 పార్ట్స్. ఫస్ట్ మనకు ఒక కంపాస్ తీసుకోండి. దాని తర్వాత సర్కిల్ యొక్క డయా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 40 సెంటీమీటర్స్ తీసుకుంటాను అనుకోండి. 4 సెంటీమీటర్స్, నాట్ 40 సెంటీమీటర్స్. 4 సెంటీమీటర్తో ఒక సర్కిల్ని గీస్తాను. ఇలా సర్కిల్ గీస్తాను కదా, ఈ సెంటర్ పాయింట్ ఇట్లా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత సర్కిల్ని 12 పార్ట్స్గా డివైడ్ చేయాలి. సో సర్కిల్ వచ్చేసి 360 డిగ్రీస్ సర్కిల్, ఫుల్ సర్కిల్ 12 పార్ట్స్గా కావాలంటే 12 పార్ట్స్ కదా. సో 360/12, 12 1 జా 12, 3 జా 30 డిగ్రీస్. అంటే ఒక్కొక్క పార్ట్ వచ్చేసి 30 డిగ్రీస్ ఉంటుందండి. సో మనం యాజ్ యూజువల్ ఇలా తీసుకోండి కంపాస్. ఇక్కడ హారిజాంటల్ 4 4 కదా. ఫస్ట్ హారిజాంటల్ ఒక లైన్ గీసేసుకోండి. తర్వాత యూజింగ్ కంపాస్తో సెంటర్ పాయింట్ పెట్టేసేయండి. పెట్టేసి ఇలా 30 డిగ్రీస్ ఇటు నుంచి 30, తర్వాత 60, తర్వాత 90, తర్వాత 120, తర్వాత 150, తర్వాత 180. సేమ్ కింద కూడా అలాగే తీసుకోండి. 30, తర్వాత 60, తర్వాత 90, తర్వాత 120, తర్వాత 150, రిమైనింగ్ 180. అయిందా? స్కేల్ తీసుకొని కలపడం మీ ఇష్టం. ఈ పాయింట్ నుంచి సింగిల్ కన్నా కనుక్కోండి. ఇలా లేదు అంటే ఈ పాయింట్ ఉంటుంది, ఈ పాయింట్తోనైనా కలుపుకోండి. ఇలా సెంటర్ నుంచి ఈ పాయింట్ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితే సర్కిల్. చూడండి, ఈ పాయింట్ సెంటర్ పాయింట్ అండ్ దెన్ ఇది, అప్పుడే కరెక్ట్గా లైన్ వస్తుంది. దాని తర్వాత ఇవి రెండు. దాని తర్వాత ఇవి. చూడండి, కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 అండ్ 12. సెంటర్ని ఓ అని చూపించుకోండి, సరిపోతుంది. సింపుల్ అండి. కావాలంటే మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసి 30 డిగ్రీస్ ఉందా లేదా. సింపుల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.